ఇది టోటలీ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. వాళ్ళు సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు కాబట్టి ఇగో ఇలాంటివి చోటు చేసుకుని వరుసగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ జీజీహెచ్ ఏదో ఒక అంశంతో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు అడ్మిట్ అవుతా ఉన్నారు. పేర్లు వేరు, కాకపోతే మొన్న డైరీ అన్నారు, అంతకుముందు తుర్కపాలెం ఇన్సిడెంట్, ఇప్పుడు చూస్తే హాస్టల్స్ లో పిల్లలు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశంతో డిజీజ్ బారిన పడి ప్రజలు అటు విద్యార్థులు కావచ్చు దేనికి సంబంధించిన వాళ్ళు దానికి మరి వచ్చి అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మరి సూపరింటెండెంట్ తో మాట్లాడాము, డాక్టర్స్ కూడా చెప్పాము బెస్ట్ కేర్ ఇవ్వమని. ఒక పిల్లాడికి సంబంధించి కొంచెం బాగా నీరసంగా అనిపించాడు, అవసరమైతే ఇంకా అడిషనల్ కేర్ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి ఇవ్వండి, అందరితో పాటు చూస్తున్నారు కానీ ఇంకొంచెం బెటర్ కేర్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా కాల్ చేయమని చెప్పాము. సో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని ఎన్షూర్ చేయమని అని చెప్పడం జరిగింది. ఇలా ప్రభుత్వం యొక్క కేర్లెస్నెస్ వల్లనే ఇవన్నీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం గనక సీరియస్ గా ఉంటే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ దృష్టి దీని మీద లేదు, దాని మీద దృష్టి వహించమని చెప్పి మేము వాళ్ళని హెచ్చరించడం జరుగుతాం. సరే సెలవులకి మీరు అన్న పాయింట్ తోనే ఏకీభవిద్దాము. సెలవులకు ఇంటికి వెళ్లారు, ఇంటికి వెళ్ళిన ఒక మనిషికి అవుతుంది, ఇద్దరికి అవుతుంది, ముగ్గురికి అవుతుంది. వరుస పెట్టి 100 మంది 106 106 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. 106 మందిలో 65 మంది సిక్ అయ్యారంటే అందరూ ఒకరింటికి వెళ్లారన్నా మీ అర్థం. ఎవరన్నా ఒకరింటికి వెళ్ళలేదు కదా, అందరూ ఇక్కడికి వచ్చి ఆ నైట్ ఇక్కడ భోజనం చేశారు. ఆ భోజనం ఏదో కంటామినేషన్ అయింది. ఆ కంటామినేషన్ వల్ల నెక్స్ట్ డే ఇంతమంది ఇబ్బంది పడి ఇంతమంది అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. డెఫినెట్ గా చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయంలో, హెల్త్ సెక్టార్ విషయంలో, హెల్త్ కేర్ విషయంలో లీస్ట్ బాదర్డ్. ఎంతసేపు ప్రైవేటైజేషన్ మీదే ఈజ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. అవన్నీ ఆ స్కాములు లేదా ఈ ప్రైవేటైజేషన్ గురించి కాస్త పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దాని మీద ధ్యాస పెట్టమని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని.